సమ్మిట్ గ్రాండ్ సక్సెస్. లక్షలాది మందిగా ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి ఉద్యోగ అవకాశాలు. విద్యుత్ రంగంలో 2.99 లక్షల కోట్లు, విద్యుత్ రంగంలోనే దాదాపుగా 3 లక్షల కోట్లు వచ్చినాయట. ఎడ్యుకేషను, ఇరిగేషను, కమ్యూనికేషన్ ఇదే తెలంగాణ ప్రభుత్వం నిదానం. ఇది కూడా బాగానే ఉన్నది. ఎడ్యుకేషను, కమ్యూనికేషను, ఇరిగేషన్. ఇంతకుముందేమో రేరు, ప్యూరు, క్యూరు అని అన్నారు. సో ఇప్పుడు ఎడ్యుకేషను, ఇరిగేషన్ మొత్తం రైమింగ్కి మాత్రం ఎక్కడ తగ్గట్లేదు. ఈ కుల వివక్ష నిర్మూలనకు యంగ్ ఇండియా స్కూల్స్ తీసుకొచ్చారు. ఓకే, మేము తెలంగాణలో విద్యా వికాసానికి తీసుకొచ్చారు అనుకుంటున్నాం. కాదు, నాణ్యమైన విద్య కోసము హాస్టళ్ళు బ్రహ్మాండంగా ఉండాలని అది తెచ్చిరు అనుకుంటున్నాం. కాదట, కుల వివక్ష కోసమే తీసుకొచ్చారట. ఒలింపిక్స్ లక్ష్యంగా స్పోర్ట్స్ యూనివర్సిటీ. సో స్పోర్ట్స్ యూనివర్సిటీ ఎందుకంటే క్రీడాకారులని వాళ్ళకు కూడా ఉండాలి ఒక యూనివర్సిటీ అని తెచ్చారు అనుకున్నాం. కాదు, ఒలింపిక్స్ లక్ష్యంగా స్పోర్ట్స్ యూనివర్సిటీ. పేదలకు సంక్షేమ ఫలాలు అందించడమే మా లక్ష్యం. వెరీ గుడ్, చాలా మంచి లక్ష్యం. స్వేచ్ఛ, సామాజిక న్యాయము, సమాన అవకాశాల కోసం తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ని ఈ 3 స్వేచ్ఛ ఇవ్వడము, సామాజిక న్యాయము, సమాన అవకాశాలు, అందరికీ సమాన అవకాశాలట. మరి ఎట్లా వస్తాయో చూడాలి. ఇది 4 గోడల మధ్య కూర్చొని తయారు చేసింది కాదు. వెరీ గుడ్. ఇది మొత్తము ఓపెన్ ఆడిటోరియంలో కూర్చొని తయారు చేసింది. 4 కోట్ల ప్రజల అభిప్రాయాలు భావోద్వేగంతో రూపొందించాము. ఇందులో భావోద్వేగాలు కూడా బాగున్నాయట. గ్లోబల్ సమ్మిట్ 2025 ముగింపు కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మొత్తం ఇట్లా చెప్పిండు. ఇది ప్రధానమైన హెడ్లైన్. అన్ని పత్రికల్లో తెలంగాణకు సంబంధించి పెట్టుబడుల ఆకర్షణలో అదరగొట్టిన రాష్ట్రం దిమ్మ తిరిగిందట. 2 రోజుల్లోనే 5,75,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్ వచ్చినాయి. ఇక ఇది నభూతో నా భవిష్యత్తు అంటున్నారు. 3,000 డ్రోన్లతో ఒక షో నిర్వహించారు. గిన్నిస్ బుక్ రికార్డు వచ్చింది. సొమ్ము ఒకరిది సోకొకరిది అన్నట్టు అయిపోయింది. 83 పేజీలతో విజన్ డాక్యుమెంట్ ఉందట. 2047 నాటికి తెలంగాణ రైజింగ్ 2047 విజన్స్ లక్ష్య సాధనకు 3 సూత్రాలు, 3 వృత్ప్రేరకాలు, 3 అంచెల వ్యూహము, ఇట్లాంటి 10 కీలక అంశాలు, వ్యూహాలు, ఇట్లాంటి అంశాలతోటి ప్రముఖుల సమక్షంలో ఇది విడుదల చేశారట. డాక్యుమెంటు తెలంగాణ జీవపత్రం. ఇంకా మనకి ఇప్పుడు ఒక జీవ నది ఉన్నది, ఒక జీవపత్రం ఇప్పటిదానికి లేకుండా పోయింది. ఇప్పుడు జీవపత్రం కూడా వచ్చేసింది. అది ఇది డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు చెప్పారు. ఆర్కిటెక్చరల్ అద్భుతంగా ఫ్యూచర్ సిటీ ఉంటుంది. సో ఇదేమో తెలంగాణ గురించి చెప్తుంటే ఈయన ఫ్యూచర్ సిటీ గురించి పరిశ్రమల శాఖ మంత్రి. అక్కడ 13 లక్షల మందికి ఉద్యోగాలు వచ్చేటట్టున్నాయట. ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి చెప్పారు. యువతను వ్యసనాల నుంచి మళ్లించాలి, అందుకు వినోదం వైపు తీసుకెళ్ళాలి. అబ్బా, వినోదమే పెద్ద వ్యసనము. ఆ వ్యసనాల నుంచి అసలు జనాలు వ్యసనాల పాలు కావడానికే మీ సినిమాలు కారణము. మీ సినిమాలలో చూపెడుతున్న నీ వ్యసనాలు ఇంకెండ్లో లేవు. భవిష్యత్తు కోసం సాహసోపేత విజన్, ఆనంద్ మహేంద్ర. సో ఇది నిజంగా కూడా కరెక్టే. ఇది సాహసోపేతమైన విజన్, మామూలు విజన్ కాదు. 2047 అంటే తెలంగాణ అన్బీటబుల్. నిన్న రేవంత్ రెడ్డి అన్స్టాపబుల్ అంటే ఈయన అన్బీటబుల్ అంటున్నారు. ఎవరు? దువ్వూరు సుబ్బారావు గారు. కష్టపడితే $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ సాధ్యమే. ఈయన ఒకటి కరెక్ట్ చెప్పాడు. ఏది? $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ సాధ్యమే, బట్ కష్టపడాలి. కండిషన్ అప్లైస్. ఆర్బీఐ మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు.